afternoon all. Thank you Raj Gopal and team of Highways for inviting today. ముఖ్యంగా అవార్డ్స్, వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవార్డ్ అనే దాని మీద కూడా చెప్పొచ్చు. లాంగ్ బ్యాక్ రాజగోపాల్ ఫస్ట్ టైం ఎట్లా అంటే మీడియా అవార్డ్స్ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ వేర్ నో వై ఏ అవార్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకోసం ఒక అవార్డు ఉంటుంది అనేది ఉంటే దాని మీద ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఒక మనం చేసిన పనిని గుర్తింపు. It is like gives some kind of pride for the people, whether we have done something good or not అనేది చాలా వరకు ఒక అవార్డు కొంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక రికాగ్నిషన్ అనమాట. ఎవరు ఏ చేసిన ఒక ప్రోడక్ట్ అయినా కూడా, ఒక పని అయినా కూడా, ఈవెన్ వి ఆల్వేస్ ఫీల్ నోబెల్ ప్రైజ్ అని అంటాము. ఆ నోబెల్ ప్రైజ్ ఎంత గొప్పదే ఎనీ అవార్డ్, ఏదైనా ఒక మనిషికి చేసిన కష్టాన్ని గుర్తించేది, చేసిన పనిని గుర్తించేది ఎప్పుడో దర్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ అన్ అవార్డ్. సో ఆ దిశ లోపలే ముందుగా మీడియా అవార్డ్స్ మీ అందరి కోసం, ఎందుకంటే ఆ టైం లోపల ప్రతి ఒక్కసారి ప్రపంచానికి అంతా కూడా జరిగింది చెప్పే ప్రాపర్ ఛానల్ మీరంతా కాబట్టి దట్స్ వాట్ హీ టుక్ ఏ ఇనిషియేటివ్ ఎట్ ద టైం. అప్పుడు మేము కూడా దాని తగ్గట్టుగా సపోర్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా అప్పుడు వచ్చున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ దెన్ హీ థాట్ హైవేస్ నుంచి కూడా దెన్ ఒక డిఫరెంట్ సెక్టర్స్ నుంచి కూడా డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, హెల్త్ కేర్ని ఐడెంటిఫై చేసి బిజినెస్ అవార్డ్స్ అని చెప్పేసి, తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇది చేయడం లోపల ఉన్న గొప్ప ఆదర్శాన్ని, ఇనిషియేటివ్ని వి ఆల్వేస్ ఎంకరేజ్. అందుకోసం ఐ ఆమ్ దేర్ విత్ దెమ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు కూడా కొత్తగా రియల్ ఎస్టేట్ అవార్డ్ అనేది కూడా చేద్దామని అన్నప్పుడు వి ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. ముఖ్యంగా చెప్పాలనంటే హైదరాబాద్ నిర్మాణ రంగం గడిచిన 5-6 సంవత్సరాల్లో ఎంత ఎదిగిందో మీ అందరికి కూడా తెలుసు. సో తను చెప్పినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు రాజగోపాల్ చెప్పినప్పుడు, ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పోయినప్పుడు చూసి ఒక బిల్డింగ్ దగ్గర ఫోటో దిగి ఇది ఇక్కడ ఉన్నాము అనేది గొప్పగా చూపించేటప్పుడు మన దగ్గర వచ్చేసి హైదరాబాద్లో చాలా బిల్డింగ్స్ అటువంటివి వచ్చున్నాయి. ఒక టీ హబ్ అయితే ఇట్స్ లైక్ మనకి మోర్ ఆఫ్ ఎక్కడ చూసినా కూడా మ్యాన్హాటన్లో ఉన్నామా ఆ సరౌండింగ్స్లో అనే రకంగా కావడం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ అనుకోండి, మోర్ ఆఫ్ లైక్ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ ప్లేసెస్ ఐడెంటిటీ అనేది ఒక స్ట్రక్చర్ మీదనో వేరే రకాలుగా వస్తుంది. హైదరాబాద్లో మాత్రం మేజర్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ మీద ఐడెంటిటీ వచ్చిందనమాట. దానికి గుర్తింపుగా, దానికి కారణమైన అందరినీ రికగ్నైజ్ చేస్తూ వాళ్ళని ఒక అవార్డు ఇచ్చేసి, ఒక లెజెండరీ అవార్డు అని ఉంది. ఒక కంపెనీకి కూడా అచీవ్మెంట్స్ అనమాట, వాళ్ళ కంపెనీ హౌ ఇట్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనే దాని మీద ఐడెంటిఫై చేస్తూ, తర్వాత కూడా మనకి ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లోపల ఎప్పుడు మనం అనుకుంటాము ఒక రకమైన ఇల్లు అనేది ఉండదు. ఒక అఫోర్డబుల్ సెగ్మెంట్ ఉంటుంది, ఒక లగ్జరీ సెగ్మెంట్ ఉంటుంది, ఒక వెల్ ప్లాన్డ్ హౌస్ అనేది ఉంటుంది, తర్వాత ఒక ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఒక గ్రీన్ హౌస్ అనేది ఉంటుంది. అంటే ఇండస్ట్రీ లోపల మన హైదరాబాద్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను అనమాట. మనకి కంట్రీ వైడ్గా చూసినప్పుడు బిజినెస్ ఓరియంటెడ్ చేసే హౌసింగ్ ఉంటుంది, బట్ మన దగ్గర మాత్రం హైదరాబాద్లో ముఖ్యంగా మన అందరు బిల్డర్లు కూడా సర్వైవల్ కోసం బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్ లోపల వాట్ ద బెస్ట్ ప్రోడక్ట్ వీ కెన్ గివ్ టు ద కస్టమర్ అనే దాని మీద ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. ఆ దిశలో చెప్పాలనంటే మనకి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక యూనిక్గా ఉంటుంది అనమాట. ప్లానింగ్ దగ్గర నుంచి చూసిన ద ఎమ్యూనిటీస్ దే గివ్. చాలా వరకు ఎలా అనంటే ప్రైసింగ్కి అనేది మనం చూస్తుంటాం, చాలా వరకు అది చాలా ఎక్కువ ప్రైసింగ్ ఉంది కదా ఇక్కడ అని అనుకుంటాం, కానీ ఆ ప్రైసింగ్కి మించి ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ హ్యాస్ టు బీ రికాగ్నైజ్డ్ అండ్ అవార్డెడ్ అనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దానికి హైబీజ్ ముందుకు వచ్చింది. మేము క్రెడై నుంచి కూడా అవార్డ్స్ ఇస్తుంటాము ఎవ్రీ 2 yearsకి ఒకసారి, బట్ యాజ్ ఏ అసోసియేషన్ వీ గివ్ ద అవార్డ్స్. బట్ థర్డ్ పార్టీగా హైబీజ్ నుంచి కూడా అవార్డు ఇస్తూ, అంటే ఒక గుర్తింపు, అంటే ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ నుంచి హైబీజ్ గురించి కూడా మీ అందరికి తెలిసిందే. మనకి అక్రాస్ హైదరాబాద్ అండ్ సౌత్ ఇండియా లోపల నెంబర్ 1 డిజిటల్ ఛానల్. ద రీచ్ ఈజ్ మోర్, అంటే వాళ్ళకు కూడా సొంతగా దే హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ అక్రాస్ ద కంట్రీ ఆల్సో. కంట్రీ మొత్తం మీద చూసినప్పుడు దే ఆర్ ఇన్ 7th పొజిషన్ ఐ థింక్. సో ఇటువంటిది ఉన్నప్పుడు ఎందుకనంటే ద ఎక్సలెన్స్ దే హ్యావ్ ఇన్ దేర్ ప్లాట్ఫామ్, డిజిటల్ మీడియాలో కానీ బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ లోపల ద వే దే మేక్ ద పీపుల్ రీచ్ అనేది చూసినప్పుడు దిస్ ఈజ్ వేర్ ఒక అవార్డు ఒకటి. ఎందుకంటే ఈ అవార్డు రియల్ ఎస్టేట్లో కూడా వచ్చినప్పుడు ఏ మనిషికైనా ఒక అవార్డు ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటామంటే ఇట్ గివ్స్ ఒక ప్రాజెక్ట్కి, ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్కి అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చినప్పుడు మార్కెటింగ్ లోపల ఇట్ ఆల్వేస్ హెల్ప్స్.
అంటే మన అచీవ్మెంట్స్ అన్నమాట. వాట్ ద వే వీఆర్ గివింగ్ ఎ ప్రోడక్ట్, వెదర్ దట్ పీపుల్ ఆర్ వై దే ఆర్ లైకింగ్ అవర్ ప్రోడక్ట్. సో ఆ రకంగా వచ్చినప్పుడు సేల్స్లో ఒక కంపెనీ ప్రమోట్ చేసుకోవడానికి ఒక కొత్త కంపెనీ వచ్చింది, వాళ్ళు ఒక మంచి ప్లానింగ్ తోటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఒక అవార్డు వచ్చినప్పుడు ఇట్ గివ్స్ అ బెటర్ మైలేజ్ ఫర్ దెమ్. సో ఇది ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది, ఇంకా చేయాలన్న తపన ఇస్తుంది. దాంతోపాటు కూడా ఇంకోటి చెప్పాలనంటే ఆ అవార్డు వచ్చిన వాళ్ళకే కాకుండా రాని వాళ్ళకు కూడా అరే మేము కూడా ఈ అవార్డు సాధించే దిశలో ఏం చేయాలనే ఒక మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో ఇవన్నిటికి అందుకోసం ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవార్డ్ ఈజ్ ఆల్వేస్ నో రికగ్నైజింగ్ ఎ రైట్ పీపుల్, రైట్ ప్రాజెక్ట్, రైట్ థింగ్స్, అండ్ making always showing our gratitude and making them feel proud about that products అన్నమాట. ఒక ఇండివిజువల్గా కూడా లెజెండరీ అవార్డ్స్ అనేది కూడా ఈసారి ఉన్నాయి మనకు. దీంట్లో ఈ లెజెండరీ అవార్డ్స్ కూడా ఏ రకంగా చేయబోతున్నామనంటే డిఫరెంట్ కేటగిరీస్లలో ఒకటి ఎలా ఉంటుందంటే ఒక బిల్డర్ ఉంటాడు, ఒక వాల్యూమ్స్ అంటే ఇల్లు మీ అందరికి కూడా మనందరికి కూడా తెలుసు, ఇల్లు అనేది ఒక కళ, ఇట్స్ అ డ్రీమ్. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే దిశ లోపల కొంత బిల్డర్స్ ఎలా అంటే వాల్యూమ్స్ దే మైట్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్, అంటే దే ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ హెల్పింగ్ ద పీపుల్ టు ఓన్ ఏ హౌస్. తర్వాత ఒక పర్సన్ ఉంటాడు, పాలసీలు తీసుకొస్తుంటాడు, వాట్ ద బెస్ట్ హౌ ద ఇండస్ట్రీ కెన్ సర్వైవ్. సో జనాలకి ఒక ఇల్లు అఫోర్డబుల్, ఒక మంచి ఇల్లు కావాలని అంటే ఏ దిశలో ప్రభుత్వం చేసే పాలసీలు ఉండాలనే దాని మీద చూసినప్పుడు ఆ రకంగా దిశలో ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొక అతను ఉంటాడు, ఒక అఫోర్డబుల్ హౌసింగ్ కట్టేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇల్లు ఎలా కడితే బాగుంటుందని ఇంకొకరు. అంటే ఇటువంటి ఇంకా చెప్పాలంటే ఒక 10-15 రకాలుగా లెజెండరీ అవార్డ్స్ అనేది మేము డిసైడ్ చేయబోతున్నాం. జ్యూరీ అంతా డిసైడ్ చేస్తుంది. సో దాంతో పాటుగా ఏంటంటే ప్రాజెక్ట్స్ కూడా కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ కూడా ఏ రకంగా వాళ్ళ గొప్పతనం ఉంది. ఒక పర్టికులర్ కంపెనీ ఉంటుంది, దాన్ని ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఒక గ్రీన్ హౌస్, నవడేస్ మనందరు కూడా తెలుసు IGBC గ్రీన్ రేటింగ్ అనేది ఉంటుంది. అటువంటి చేస్తూ ఒక యూనిక్ ప్రాజెక్ట్, ఒక నేచర్లో ఉండే విధంగా అటువంటి ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు ఇవ్వడము, లేదనంటే ఒక లగ్జరీస్ హౌసింగ్ డిఫరెంట్గా యూనిక్గా ఉండి అది కూడా ఒక ఉండే వాళ్ళకి అరే నేను ఒక మంచి ఇంట్లో ఉండా అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చే విధంగా కట్టిన ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత ఒక అందుబాటులో ధరలు కట్టిన ప్రాజెక్ట్ ఉంటుంది. దెన్ అందరికీ రీచ్లో ఉంది, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అవసరమైన రేట్లలో దొరికిన ప్రాజెక్టులు కూడా ఉంటాయి. సో ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తూ ఇండస్ట్రీ లోపల చేసిన మంచిని గుర్తించి ఒక డిఫరెంట్ ఇండివిజువల్స్ అనుకోండి, కంపెనీస్ అనుకోండి, అవన్నీ చేసి ఐడెంటిఫై చేసి అవార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక మేజర్ ప్రక్రియ. దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి నామినేటెడ్. అది ఏంటంటే జ్యూరీ సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తుంది. దాని తర్వాత వచ్చేదే 3వ విభాగం అని చెప్పవచ్చు. అది కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ నామినేటెడ్ వన్. ఎవరు కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కానీ దే కెన్ నామినేట్ అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీస్ లోపల ఇది అంటే మీడియా ముఖంగా మా బిల్డర్స్ అందరికీ అక్రాస్ తెలంగాణ అందరికి కూడా ఒక విన్నపం, ఆ పర్టికులర్ కేటగిరీకి మీ అందరూ కూడా నామినేట్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్స్, దాని విలువలు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అవన్నీ దాన్ని చేసుకున్న తర్వాత జ్యూరీ ఉంటుంది, జ్యూరీ సెలెక్ట్ చేసి దానికి ఏ రకంగా గుర్తింపు ఇవ్వచ్చు అనే దాని మీద చేసిన తర్వాత దే విల్ ఐడెంటిఫై ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ దట్, అండ్ ఆ కేటగిరీ వైపుగా విభాగం లోపల అవార్డు ఇచ్చే దిశ లోపల ప్రయత్నం జరుగుతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ బై హైబీస్ టీవీ. వీ కంగ్రాచులేట్ on behalf of the real estate industry, and moving forward media ki kuda once again requesting all ఇది 10 మందికి చేరే విధంగా చూడండి. ఎందుకనంటే అవార్డ్ అనే దానికి నేను అదే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీలో కూడా మీడియాలో కూడా చాలామందికి అదే అవార్డు ఎందుకు ఇచ్చున్నామని అంటే ఆ గుర్తింపు అనేది ఒక సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ అవార్డు కూడా ఆ పర్టికులర్ కంపెనీకి కానీ ఆ పర్టికులర్ పర్సన్కి కానీ ఇట్ విల్ మోర్ ఆఫ్ మోటివేట్ దెమ్ అండ్ మోర్ ఆఫ్ గివింగ్ ద అడ్వాంటేజ్ ఫర్ దెమ్ టు షోకేస్ దేర్ ప్రాజెక్ట్స్ ఆర్ కంపెనీ. సో once again thanking Highbridge TV for inviting and taking the in this initiative. Thank you all. Thank you very much.